హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బేషన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది పూరిలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 4 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి తీసేసుకొని కట్ చేసుకోండి. మీకు కారంకి తగ్గట్టు వేసేసుకోండి. పచ్చిమిర్చి అనేది పెద్ద పెద్దగా కట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి. ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి మళ్ళీ స్పూన్తో కలిపేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాక మళ్ళీ స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం ఆనియన్స్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి కలిపేసుకోవాలి కదా, ఒక 4 స్పూన్ల శనగపిండి వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాక ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక 2 గ్లాస్ వాటర్ పోసేసుకోండి. మీకు బేషన్ ఎంత కావాలో దాన్ని బట్టి పోసేసుకోండి. దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని వాటర్ బాగా మరగనిచ్చినాక శనగపిండి అనేది ఇందులో పోసేసుకొని కలిపేసుకోవడమే. చూడండి, వేసేసుకోవడం చిక్కగా అవుతుంది. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గినాక బేషన్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి.